భారత రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైందా? అసాధ్యం అనుకున్న కోటలు కూలిపోతున్నాయా? 2026 ఎన్నికల ఫలితాలు దేశం మొత్తాన్ని విస్తిపోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలో కనిపిస్తున్న కాషాయ జెండా వెనుక ఉన్నటువంటి అసలైన మర్మం ఏంటి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 92% కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావడం వెనుక ఉన్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాజకీయాలను ఎలా మార్చబోతుంది? ఎన్నికల ఫలితాల్లో అంకెలు అబద్ధం చెప్పవు. బెంగాల్ మరియు అస్సాంలో 2 విడతల్లో కలిపి రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదైంది. ఇది కేవలం ఓటింగ్ కాదు, ఒక పెను మార్పుకు సంకేతం. 91% పైగా ఓటింగ్ అంటే అక్కడ ఏదో ఒక వర్గం కదిలి వచ్చిందని అర్థం. ఇక్కడే అర్నాబ్ గోస్వామి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అదే హిందూ ఓట్ల ఏకీకరణ. ఇప్పటి వరకు కులాల వారీగా ఓడిపోయిన ఓటర్లు ఈసారి ఒకే బ్లాక్ గా మారి బీజేపీకి జై కొట్టారు. బెంగాల్లోని సరిహద్దు జిల్లాలైన కుచ్ బెహార్, ఆలీపూర్ ద్వార్లలో కమలం వికసించడానికి కారణమైంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులు బెంగాల్ హిందువుల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగించాయి. సందేశ్ ఖాళీ వంటి ప్రాంతాల్లో మహిళలపై జరిగిన అరాచకాలు, ముస్లిం మాఫియా డాన్ల ఆగడాలను మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న వాదన హిందూ ఓటర్లను మేలుకొల్పింది. ఫలితంగా అక్కడ ఓటర్లు తమను తాము కాపాడుకోవడానికి హిందూగా ఒకటయ్యారు. ఇక అస్సాంలో పరిస్థితి చూస్తే హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 126 సీట్లలో కూటమి ఏకంగా 100 మార్కును దాటేసింది. ఇక్కడ అస్సామీలు తమ భాషా ప్రయోజనాల కంటే కూడా తమ నాగరికత, భద్రత ముఖ్యమని భావించారు. బ్రాహ్మణులు, దళితులు, బెంగాలీలు అనే తేడా లేకుండా అందరూ ఒకే తాటిపైకి వచ్చారు. బ్రహ్మపుత్ర వ్యాలీ మొత్తం ఈసారి కాషాయమయమైంది. మరి ఇదే ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బెంగాల్లో లాగే ఇక్కడ కూడా హిందుత్వ నినాదం పనిచేస్తుందని బండి సంజయ్ వంటి నేతలు నమ్ముతున్నారు. బెంగాల్లో సువేందు అధికారి ఎలాగైతే దీదీని ఢీకొట్టారో, తెలంగాణలో రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ని ఢీకొట్టాలంటే బండి సంజయ్ లేదా అరవింద్ వంటి దూకుడున్న నేతలు కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. బెంగాల్ సరిహద్దు సమస్యల తరహాలోనే హైదరాబాద్ లోని పాత బస్తీ రాజకీయాలను హైలైట్ చేయడం ద్వారా హిందూ ఓట్లను ఏకీకృతం చేయవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బెంగాల్, అస్సాం ఫలితాలు స్పష్టం చేస్తుంది ఒకటే: ఎప్పుడైతే హిందూ ఓట్లు కులాలకు అతీతంగా ఏకమవుతాయో అక్కడ ఎంతటి బలమైన ప్రాంతీయ పార్టీనైనా కోల్చవచ్చు. ఈ సరికొత్త బెంగాల్ మోడల్ తెలంగాణలో బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతుందా? బండి సంజయ్ లేదా అరవింద్ ఈ ఏకీకరణను సాధించగలరా? కాలమే సమాధానం చెప్పాలి.